సమావేశంలో ఎక్కువ చర్చ జరిగి ఉండొచ్చు నిన్న కూడా. వాళ్ళతో కంక్లూడ్ అయిపోతుంది అనౌన్స్మెంట్. రైట్. నరసింహరావు గారు ఏమంటారు? నమస్తే అండి. పెద్దలకు, స్టూడియోలో ఉన్నటువంటి పెద్దలకు, తర్వాత మన ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ శుభ సాయంత్రం. సహజంగా మనం రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఇదే మొదలు కాదు, ఇది చివరిది కూడా కాదు. మనం ఎన్టీ రామారావు పార్టీ పెట్టినటువంటి 1983లోనే సంజయ్ విచార్ మంచ్ అనేటువంటి మనేకా గాంధీకి సంబంధించినటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి చరిత్ర మన రాష్ట్రానికి ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అసలు ఈ పొత్తులు ఎందుకు పెట్టుకుంటారు అంటే, మొట్టమొదటిది సైద్ధాంతిక భావజాలం, రెండు భావ సారూప్యం, ఉమ్మడి ఎజెండా. ఈ రాను ఈ రాజకీయ పార్టీల మధ్య పొత్తుల్లో ఈ మూడు లోపించాయి. సైద్ధాంతికంగా వాళ్ళకు ఉండే భావాలు అనేటువంటిది అసలు ఏం లేవు, ఏ విషయంలోనూ లేవు. ఉమ్మడి ఎజెండా అనేటువంటిది కూడా ఏం లేదు. కేవలం ఏమవుతుందంటే ఎన్నికల అవసరాలకు మాత్రమే పొత్తులు. అంటే ఈ రోజు మనం ఒక ప్రత్యర్థి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం దేశంలో నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీని మనం అందరం ఉమ్మడిగా ఎదుర్కోలేం. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని ఉమ్మడిగా ఎదుర్కోలేం. కాబట్టి ఆ పొత్తులు పెట్టుకోవాలి. జనసేన కలవాలి, టీడీపీ కలవాలి, బీజేపీ కలవాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి కూటమి అంతా కూడా ఇండి కూటమి అనేటువంటి పేరుతో కలవాలి. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ యొక్క జెండాలు అజెండాలు వేరైనప్పటికీ కూడా కనీసం ఎన్నికల సమయంలో అయినా ఈ కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటిది పెట్టుకోకుండా ఈ రాజకీయ పార్టీల మధ్య పొత్తులు పెట్టుకున్నప్పుడు ఏమైతుందో, ఇప్పుడు మనం ఈ రోజు మన చర్చ ఏదైతుందో ఆ కన్ఫ్యూజనెస్ అనేటువంటిది ఇంకా చాలా క్లియర్ గా కనపడుతూ ఉంటుంది. ఎందుకు మనం దీనికి కొంచెం ముందుకెళ్ళినట్లయితే, జగన్మోహన్ రెడ్డి 2014లో సింగిల్ గా పోటీ చేశాడు, 2019లో సింగిల్ గా పోటీ చేశాడు, 2024లో కూడా సింగిల్ గానే పోటీ చేస్తున్నా అని చెప్తున్నాడు. ఇక మిగిలినటువంటి పక్షానికి సంబంధించినటువంటి ఏమైంది, 2014లో పోటీ చేసి కలిసిపోయినటువంటి మూడు పార్టీలే 2019లో విడిపోయాయి. ఎందుకు విడిపోయాయి? వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పారు. మళ్ళీ 2024లో ఎందుకు కలుస్తున్నాయి? కారణాలు చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డిని తీసేయాలి అంటే దింపాలి అనేటువంటిది ఒక కామన్ ఎజెండా కనపడుతుంది. ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది, అసలు ఈ ఉమ్మడి లక్ష్యం అనేటువంటిది లేకపోతే కామన్ ఎజెండా ఇవన్నీ పక్కకు పోతున్నాయి. పక్కకు పోయి ఈ వచ్చినప్పుడు ఇందాక రఘునాథ్ బాబు గారు చెప్పినట్లుగా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా, ఏ మేరకు అవుతుంది, ఎక్కడ అవుతుంది అనేటువంటి విషయాలు ప్రధానంగా ఉంటాయి. మొన్నటి దాకా మనం 2023 సెప్టెంబర్ వరకు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎక్కడ బహిరంగ సభకి వెళ్ళినా వాళ్ళ కార్యకర్తలందరూ సీఎం 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 అని నినాదాలు చేసినటువంటి మనం చూసాం. బీజేపీ వాళ్ళు కూడా మొన్న ఒక వారం రోజుల క్రితం శివప్రకాశన్ అనేటువంటి వాళ్ళ నేషనల్ సెక్రటరీ విజయవాడ వచ్చినప్పుడు కూడా 175 స్థానాలకు మేము పోటీ పడుతున్నాం అని చెప్పారు. ఒక 3 రోజుల్లో వాళ్ళు టర్న్ అయిపోయారు. అసలు ఇట్లాంటి పొత్తుల్ని ప్రజలు ఎంతవరకు హర్షిస్తారు? ప్రజలే కాదు, అసలు క్యాడర్ ఎంతవరకు హర్షిస్తారు, ఎంత స్వాగతిస్తారు? ఇప్పుడు మనం చూస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ జనసేన పార్టీలో మనం 2-3 స్థానాల్లో వాళ్ళు అధినాయకత్వంతో కూడా మాట్లాడటం, మన ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా వచ్చి ఏం చెప్తున్నారంటే, మేము మరీ 24 స్థానాలకే పరిమితం కాకుండా ఇంకొంచెం ఎక్కువ అడిగినట్లయితే బాగుండేది అంటున్నాం.